రైట్. మనం ఈ సెషన్‌లో మనం ఈ ఇన్నర్ పేజెస్ గురించి వర్క్ చేద్దాం. అబౌట్, సర్వీసెస్, కెరియర్స్, కాంటాక్టర్స్. మనం లాస్ట్ సెషన్‌లో మనం ఏం చేసామంటే, ఈ హోమ్ పేజెస్‌ని మనము డిజైన్ చేసాం. హోమ్ పేజ్‌ని డిజైన్ చేసాం అండ్ ఫూటరు అండ్ ఎవ్రీథింగ్ రెస్పాన్సివ్ మనం చూసాం. అలానే మనము ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్‌కి మనం రెస్పాన్సివ్ చేయడం కోసం మీడియా క్వెరీస్ రాసాం. అలానే లాస్ట్ సెషన్‌లో మనము ఫాంట్స్ యాడ్ చేసాం. హౌ టు యాడ్ గూగుల్ ఫాంట్స్, రైట్? అలానే ఫాంట్ కోసం ఐకాన్స్ లైక్ దిస్, ఇటువంటి ఐకాన్స్, హోమ్ ఐకాన్ అలాంటివి ఎలా యాడ్ చేస్తాం. అలానే ఇక్కడ మనకి మ్యాప్ ఐకాన్, ఇటువంటి ఐకాన్స్ ఒకవేళ మనకి ఏమన్నా సైట్‌లో అవసరమైతే ఫాంట్ కోసం ఐకాన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. దానికి ఫాంట్ సంబంధించినటువంటి ఇది లైబ్రరీ. అన్ని ఐకాన్స్ ఫ్రీ ఉండవు. మనకి కొన్ని ఐకాన్స్ ఫ్రీ ఉంటాయి. కొన్ని ఐకాన్స్ మనకి ఫ్రీ ఉండవు. ఓకేనా? రైట్. ఆహ్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఏంటంటే మనకి గూగుల్ ఫాంట్స్. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద గూగుల్ ఫాంట్స్ దట్ వి రైట్. రైట్. ఇది మనం చూసింది లాస్ట్ సెషన్‌లో. ఇప్పుడు మనం ఈ ఇన్నర్ పేజెస్‌ని ఇంప్లిమెంట్ చేయాల్సింది. రైట్. లెట్ అస్ స్టార్ట్. అయితే నేను ఒకటి డిసైడ్ అయ్యాను. ఇప్పుడు చెప్పండి, ఈ టెంప్లేట్‌ని మనం క్రియేట్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? మనము ఎవ్రీడే 1 అవర్, అలానే 4 సెషన్స్, 5 సెషన్స్ మనం తీసుకున్నాం. ఇంతవరకు ఏది ఈ హోమ్ పేజ్ వరకు చేయటం కోసం, ఈ డిజైన్ చేయటం కోసం కదా! ఇప్పుడు నేను చేయాల్సిందేంటి? అబౌట్, సర్వీసెస్, కెరియర్స్, కాంటాక్టర్స్, ఈ 4 పేజెస్ చేయాలి. ఈ 4 పేజెస్‌ని ఈ ఒక్క సెషన్‌లోనే చేస్తాను బై యూజింగ్ ఏఐ. సో, మనకి 2 రకాలుగా తెలియాలి. ఏఐ టూల్స్‌ని ఉపయోగించి మనము మన వర్క్‌ని ఎలా ఫినిష్ చేసుకోగలుగుతామో తెలియాలి. అలానే మనం ఓన్‌గా కూడా ఎలా రాయాలనేది కూడా తెలియాలి గదా! అల్టిమేట్‌గా ఇప్పుడు ఏఐ అనే దానికి మనం ప్రాంప్ట్ ఇస్తే అది మన కోడ్ ఫినిష్ చేసేస్తది. కానీ ఏం ఫినిష్ చేస్తుంది? ఎలా ఫినిష్ చేస్తుంది? అనేది కూడా తెలియటం చాలా ఇంపార్టెంట్. అది కోడ్ ఎలా రాసింది? ఇప్పుడు 85% కోడ్ రాస్తే 15% కోడ్ మనం రాయాలి. సో, కాబట్టి దీన్ని ఈ ఇన్నర్ పేజెస్ ఏవైతే ఉన్నాయో, లెట్ మీ ఇంప్లిమెంట్ దెమ్ యూజింగ్ ఏఐ. ఓకే. సో, నేను చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నా. చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, మీ ఇష్టం. మీరు డెఫినిట్‌గా ట్రై చేయండి. మనకు అల్టిమేట్‌గా ఏందంటే మనకి ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా అవుట్‌పుట్ రావాలి. ఇది మన గోల్. ఓకేనా? రైట్. సో, ప్లీజ్ ఇంప్లిమెంట్ అబౌట్, కాంటాక్ట్, సర్వీసెస్ సార్. సర్వీసెస్ అండ్ కెరియర్స్, హెచ్‌టిఎంఎల్ పేజెస్ ఇలా రాస్తుంది. ఓకేనా? ప్లీజ్ ఇంప్లిమెంట్ అబౌట్, కాంటాక్ట్, సర్వీసెస్, రైట్, విత్ రెస్పాన్సివ్ ఆర్ మొబైల్ ఫ్రెండ్లీ విత్ రెస్పాన్సివ్, రైట్? ఓకే. లెట్ మీ అప్‌లోడ్, ఇలా చెప్తున్న దానికి లెట్ మీ అప్‌లోడ్ ఎగ్జిస్టింగ్ సీఎస్ఎస్ ఫైల్ అండ్ ఎగ్జిస్టింగ్ అండ్ హోమ్ పేజ్. నథింగ్ బట్ index.html అని చెప్పి దీనికి ఇలా ఇస్తున్నా. లెట్ మీ అప్‌లోడ్. అది అలా మనం ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అప్‌లోడ్ చేస్తేనే అది మనకి కరెక్ట్‌గా ఇవ్వగలుగుతది. లేకపోతే అబౌట్ కాంటాక్ట్ పేజ్ క్రియేట్ చేయమంటే ఎలా క్రియేట్ చేసిద్దది? దానికి తెలియదు గదా! సో, కాబట్టి మనం ఖచ్చితంగా ఇలా ఇవ్వాలి. సో, ప్లీజ్ ఇంప్లిమెంట్ ద సేమ్ హెడర్ అండ్ సేమ్ ఫూటర్ ఫర్ ద రైట్, ఇలా కూడా రాస్తున్నాను ఇంకోటి. ప్లీజ్ ఇంప్లిమెంట్ ద సేమ్ హెడర్ అండ్ సేమ్ ఫూటర్ లైక్ థిస్. రైట్. సో, ప్లీజ్ ఇంప్లిమెంట్ ద సేమ్ హెడర్ అండ్ ఫూటర్. మనం చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి దానికి. సేమ్ హెడర్ అండ్ ఫూటర్ which is already designed in index.html పేజ్. ఇలా మనం చెప్పాలండి చాలా నీట్‌గా. సో, మీరు ఏఐ టూల్స్ వాడి ఎలా చేయాలో కూడా మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? నేను ఆల్రెడీ ఇండెక్స్ పేజ్‌ని డిజైన్ చేశాను. ఆ రిమైనింగ్ పేజెస్‌ని నువ్వు డిజైన్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ డిజైన్. ఓకే. ఇంప్లిమెంట్ ద అప్లై ద సేమ్ ఫాంట్స్. అప్లై ద సేమ్ ఫాంట్స్ ఫర్ ఇన్నర్ పేజెస్ ఆల్సో. ఫర్ వీటిని మనం ఏమంటామంటే జనరల్‌గా ఇన్నర్ పేజెస్ అంటారు. బయట ఉండేదాన్ని హోమ్ పేజ్ అంటే, లోపల ఉండే వాటిని మనం ఇన్నర్ పేజెస్ అంటాం. ఓకేనా? సో, ఇలా రాస్తున్నాను. బట్ యాడ్ మోర్ సెక్షన్స్ ఇన్ ఎవ్రీ పేజ్. యాడ్ మోర్ సెక్షన్స్ ఇన్ ఎవ్రీ పేజ్. ఇంకా నేను చెప్తున్నా. యాడ్ మోర్, నాకేం తెలీదు. సో, ఏం యాడ్ చేయాలి? యాడ్ మోర్ సెక్షన్స్ ఎవ్రీ పేజ్ బేస్డ్ ఆన్ ద
పేజ్ టైటిల్. సో బేస్డ్ ఆన్ ద పేజ్ టైటిల్, కెరియర్స్ ఇన్ఫర్మేషన్ రావాలి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ రావాలి, అబౌట్ ఇన్ఫర్మేషన్ రావాలి అన్నట్టుగా నేను చెప్తున్నాను. రైట్. సో యాడ్ మోర్ సెక్షన్స్ ఇన్ ఎవ్రీ పేజ్ బేస్డ్ ఆన్ ద పేజ్ టైటిల్. పేజ్ టైటిల్. సో కాంటాక్ట్ పేజ్ లో డిజైన్ ద కాంటాక్ట్ పేజ్. మీరు లేదంటే ఒక వెబ్సైట్ కి సంబంధించినటువంటి కాంటాక్ట్ పేజ్ తీసుకొని, ఇప్పుడు చూడండి నేను మీకు ఇంకొకటి కూడా చెప్తాను. ఇక్కడ నేను జస్ట్ కోడిఫై నెక్స్ట్ మన వెబ్సైట్ కింద ఈ వెబ్సైట్ కి కాంటాక్ట్ పేజ్ ఇలా తీసుకున్నాను. ఇందులో ఉన్న కాంటాక్ట్ పేజ్ ని యాజ్ టీజ్ గా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతాను నేను దాన్ని. ఓకేనా? ఎక్సెప్ట్ ఫోటర్ అండ్ హెడర్. సో ప్లీజ్ ఇంప్లిమెంట్. లేదంటే మీరు దీనికి ఇక్కడ చూడండి, ఇది ఇది స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ కూడా అక్కడ అప్లై చేయొచ్చు. చూడండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నాను నేను. ఈ స్క్రీన్ షాట్ ని నేను చాట్ జీపీటీలోకి అప్లై చేస్తాను. రైట్, లెట్ మీ అప్లై టు చాట్ జీపీటీ. ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ వి పేస్ట్ చేశాను. సో డిజైన్ ద కాంటాక్ట్ పేజ్ shown in the attached image. నేర్చుకోండి. అంటే జస్ట్ ఇది మనం చేసే కొద్దీ మనకి అలవాటు అవుతుంది అనమాట. సో అటాచ్డ్ ఇమేజ్ ఇన్ కాంటాక్ట్ పేజ్ at the bottom add Google Map also. ఇదంతా ప్రాంప్ట్ మనం ఇస్తున్నాం, నాకు ఇలా కావాలి, ఇలా చెయ్యని ఇస్తున్నాము. అది ఎలా చేసింది అనేది ఇప్పుడు మనం చూడాలి. రైట్, ఇంకేమన్నా కావాలా? సరే, ఫస్ట్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ HTML ఫైల్స్ అప్లోడ్ చేయాలి, అంతేనా? పని చేద్దాం. సో లెట్ మీ ట్రై టు అప్లోడ్ దీస్ HTML ఫైల్స్. ఈ HTML ఫైల్ యొక్క పాత్ ఏంటి? ఇది మన యొక్క ఫైల్ పాత్. సో లెట్ మీ గో టు చాట్ జీపీటీ అండ్ ఫోటోస్ ఆర్ ఫైల్స్. మీ యొక్క HTML ఫైల్ యాడ్ చేయండి. అలానే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ యొక్క CSS ఫైల్ కూడా యాడ్ చేయాలి. అప్పుడే దానికి తెలిసింది మీరు ఏం CSS రాశారు, ఏం చేశారు అనేది అప్పుడు దానికి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇలా చేస్తాను, ఎగ్జిస్టింగ్ ఫైల్స్ అప్లోడ్ చేశాను, నాకు కావాల్సిన ఒక ఇమేజ్ కూడా అప్లోడ్ చేశాను. బట్ రిమైనింగ్ పేజెస్ నేను అప్లోడ్ చేయలేవి. కాంటాక్ట్ పేజ్, అబౌట్ పేజ్, కెరియర్స్ పేజ్, సర్వీసెస్ పేజ్ నేను ఇంప్లిమెంట్ చేయలేను. ఓకేనా? రైట్. సో ఇంతవరకు చాలండి, ప్లీజ్ ఇంప్లిమెంట్ అని చెప్పి రాస్తున్నా. రైట్, ఇంకా ఒకవేళ మనం ప్రాంప్ట్ ఇచ్చాము, ఆ ప్రాంప్ట్ తగ్గట్టుగా అది జనరేట్ చేయలేదు అనుకోండి, సో మళ్ళీ మనం అడుగుతాం రీరైట్. నువ్వు అడగగలగాలి. అది ఒకవేళ తప్పు చేస్తే నువ్వు ఈ తప్పు చేస్తావని నువ్వు చెప్పగలగాలి AI టూల్కి, అప్పుడే అది చేయగలుగుతుంది. AI టూల్స్ కెన్ డూ ఎవ్రీథింగ్ అంటే అది ప్రతిదీ చేయగలుగుతుంది, కానీ నువ్వు చెప్పగలగాలి. ఒక మిస్టేక్ చేసింది అనుకోండి, నువ్వు ఈ మిస్టేక్ చేస్తావు, నాకు ఇలా వద్దు, ఇలా కావాలి అని నువ్వు చెప్పగలిగితే AI టూల్స్ కెన్ డూ. రైట్, ఇది నా గోల్. ఇప్పుడు ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? మనకి 3 పేజెస్ 4 పేజెస్ క్రియేట్ చేస్తుంది. ఈ పేజెస్ మొత్తాన్ని మనం ఏం చేస్తాం? కాపీ పేస్ట్ చేసుకుంటాం. అంటే నీకు 2 రకాలుగా తెలియాలి. ఒకటి AI టూల్స్ వాడి తెలియాలి, ఇంకోటి మన ఓన్ గా రాయటం కూడా తెలియాలి. చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ రీడ్ చేస్తుంది ఫస్ట్. అది రీడ్ టైం పడుతుంది, కొంచెం టైం టేకిన్. సో లెట్ ఇట్ బి. Please wait for a second or a minute. It will analyze the files. It will do the best thing. So మన నెట్ కనెక్షన్ కొంచెం స్లోగా ఉంది, అందుకే మేబీ టేకింగ్ సమ్ టైం. ఓకే, వెయిట్ చేయండి, చూద్దాం. సో మీరు ఏదైనా ఒక వెబ్సైట్, ఇప్పుడు నేను ఒక టాస్క్ చేయాలి, ఈ ఈ వెబ్సైట్లో నేను ఒక టాస్క్ చేయాలి. ఈ ప్రొఫైల్ని కస్టమర్ నాకు వేరే రకంగా అడిగాడు. అంటే నేను ఒక క్లయింట్కి వర్క్ చేస్తున్నా. ఆ క్లయింట్ ఎలా అడిగాడంటే ఈ డిజైన్ నాకు ఇలా కావాలి అని చెప్పి నాకు ఒక ఇమేజ్ ఇచ్చాడు. ఆ ఇమేజ్ చూడండి, ఇది ఆ ఇమేజ్. ఈ ఇమేజ్ లో బాడీలో ఏదైతే ఉందో, బాడీ లెఫ్ట్ సైడ్ పర్లేదు, బాడీలో ఏదైతే ఉందో ఇలాంటి ఫంక్షనాలిటీ నాకు ఎక్కడ కావాలి? ఆయన యొక్క వెబ్సైట్ లో కావాలి. ఏది? ఈ ప్రొఫైల్లో అలా కావాలి అని అడిగాడు. సో ఇప్పుడు నేనేం చేయాలి? దానికి ఇంప్లిమెంట్ చేయాలి కదా. రైట్, ఇది క్రియేట్ చేస్తుందండి, అన్ని పేజెస్ చూడండి. వెయిట్ ఫర్ ఎ సెకండ్, ఇది క్రియేట్ చేస్తుంది. నేను ఈలోపు ఇప్పుడు నేను ఏం చేశానంటే దానికి ఇదిగోండి, నేను చాట్ జీపీటీకి సంబంధించినటువంటి ఒక టూల్ ఉంది, కోడెక్స్ టూల్ అని. కోడెక్స్ గురించి కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అసలు కోడింగ్ మీకు రాకపోయినా కూడా మీరు చేయగలుగుతారు, అంత బాగా హెల్ప్ అవుతుంది. నేను సపరేట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడెక్స్. కాకపోతే కోడెక్స్ అనేది ఫ్రీ వర్షన్ లో లేదు, పెయిడ్ వర్షన్ లో ఉంది కోడెక్స్ అనేది.
ఇప్పుడు చాట్ జీపీటీ ప్రోనో చాట్ జీపీటీ ఏదో ఉందండి బేసిక్, అది ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు. అందరూ కూడా క్రియేట్ చేసుకుని ట్రై చేయండి. ఈ కోడెక్స్ అనే దాంతో ఇక్కడ కూడా ప్రాంప్ట్ ఇవ్వటమే, నాకు ఇలా కావాలి అని చెప్పేసి దానికి ప్రాంప్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసి ప్రాంప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఏమేమి కావాలి, నేను ఏమేమి చేశాను ఇంతకుముందు, సో ఏమేమి కావాలనేసి నేను చేశాను. సో ఇది ఆ పని చేసింది, రైట్. నేను ఇప్పుడు దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి, ఇంకా ఇంటిగ్రేట్ చేయలేదు, మన క్లాస్ టైం అయింది కాబట్టి ఐ జంప్ ఇన్ టు ద క్లాస్. ఓకే, ఇది స్టిల్ జనరేట్ అవుతుంది కోడ్. ఇది ఏంటిది, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్. మనం ఒక పని చేద్దాం, మన ఎడిటర్లోకి వెళ్ళి ఫస్ట్ లెట్ మీ క్రియేట్ ద ఫైల్ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, సో ఎ న్యూ ఫైల్ క్రియేటింగ్, సో సేవ్ ద ఫైల్ about అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ క్రియేట్ చేయండి. ఇక్కడ అది ఇచ్చే కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఓకేనా, రైట్. ఒకసారి వెళ్దాం. ఇది డన్, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అయిపోయిందండి. అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. కాపీ ద కోడ్, లెట్ మీ పేస్ట్ ఇన్ టు ద అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు ఇది మనం రన్ చేసి చూడాలి. రన్ చేసి చూస్తే నేను చెప్పాను దీనికి సేమ్ హెడర్ వాడు, సేమ్ ఫోటో వాడు, అంటే అది అలానే వాడిందండి. చూసారా, సేమ్ ఫోటో ఉంది. మీరు హెడర్ లోకి కూడా వెళ్తే సేమ్ హెడరే ఉంది. ఇక్కడ ఏ చేంజ్ రాలా. ఓన్లీ థింగ్ ఏమైందంటే బాడీ కంటెంట్ మనకి చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఒక్కసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాం. ఇఫ్ యూ కెన్ రన్ దిస్ ఫైల్ అండ్ లెట్ మీ సీ. సో ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఇది మీకు నచ్చలా, నాకైతే నచ్చలేదు. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే దానికి ఈ స్క్రీన్ షాట్ మళ్ళా దానికి పెట్టి ఇక్కడ గ్యాప్స్ లేవు, ప్రాపర్ మెయింటైన్ చెయ్యి. సో ఇక్కడ ఏవో సెక్షన్స్ వచ్చినాయి, ఇవి సైడ్ బై సైడ్ తీసుకురా, రైట్. సో ఇలా దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్ గా అది క్రియేట్ చేయగలుగుతుంది. అది మనం చూడాలి ఎలా అనేది. ఓకేనా, ఇక్కడ ఏమైనా ఇమేజెస్ ఇచ్చారా, వాడైతే ఇమేజెస్ అయితే ఏమి ఇవ్వలేదు. డిజైన్ అయితే చేయగలిగింది, మన ఫాంట్స్ అప్లై అయినాయి, కొత్త ఫాంట్స్ ఏమి అప్లై కాల. రండి మళ్ళీ ఇంకొక పేజ్ ఏదో ఉంది మనకి. సో సర్వీసెస్ డాట్ హెచ్టిఎంఎల్, కాపీ ద ఫైల్. సారీ, ఇంకొక ఫైల్ పెట్టింది ఇక్కడ. సేవ్ ద ఫైల్, సర్వీసెస్ డాట్ హెచ్టిఎంఎల్ ఇస్ ఎ ఫైల్. ఈ ఫైల్ కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే ఏమైందో చూద్దాం. ఇలా వచ్చింది. ఇవన్నీ కూడా మనకి సైడ్ బై సైడ్ వచ్చి నీట్గా పర్ రో 2 ఐటమ్స్ రావాలి, రైట్. ఇక్కడ గ్యాప్స్ లేవు, ఇవన్నీ గ్యాప్స్ వస్తే బాగుంటాయి అని మనం చెప్పగలగాలి దానికి. ఓకేనా, ఇది చూడు, సేమ్ ఫోటో యాజ్ అబౌట్ అని చెప్పేసి మనల్ని కాపీ పేస్ట్ చేసుకోమన్నాడు. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే పోర్టర్ కోడ్ ని వాడు జనరేట్ చేయకుండా ఏం చెప్పాడు, మీకు ఆల్రెడీ ఉంది కదా అబౌట్ లో పోర్టర్, అదే మీరు ఇక్కడ కాపీ చేసుకోండి అని చెప్తున్నాడు. సో కాబట్టి ఏం చేస్తారంటే వాట్ ఐ విల్ డూ, లెట్ మీ కాపీ దిస్ పోర్టర్, లెట్ మీ పేస్ట్ హియర్. ఓకే, పోర్టర్ సెక్షన్ పేస్టెడ్, డన్. తర్వాత మనం ఇంకొక పేజ్ ఏదో క్రియేట్ చేస్తున్నది కెరియర్స్ పేజ్ అనుకుంటా వెళ్దాం. రండి, సర్వీసెస్ అయిపోయినాయి, కెరియర్స్ డాట్ హెచ్టిఎంఎల్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, రీవర్క్ చేయాలి. అంటే నేను చెప్పాను ఏ టూల్స్ కెన్ డూ, చేయగలుగుతాయి, కానీ మనము ఎంతవరకు చేయగలుగుతాయి అంటే కొంతవరకు. ఇంకా దానికి నీకు బెటర్ వేలో కావాలనుకోండి, ఆబ్వియస్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. అండ్ ఒకసారి చూద్దాము. రైట్, ఇది మన యొక్క కెరియర్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్. సేమ్ యాజ్ అబౌవ్ ఫోటో ఏదైతే ఉందో అదే ఫోటో ఇక్కడ కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. రైట్, ఫోటో కాపీ పేస్ట్ ద ఫోటో. సో ఐ జస్ట్ కాపీ ద ఫోటో, ఈ ఫోటోలో పెట్టేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం తెలుసా, ఈ ఫైల్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాం. దానికి ఏం చేస్తానో చూడండి. జస్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏముంది, మనకి కాంటాక్ట్ మనం ఒకటి ఇచ్చి మనం చెప్పాను దానికి, ఇది ఒక స్క్రీన్ షాట్ పెట్టాను దానికి నేను. సో స్క్రీన్ షాట్ దగ్గరగా వర్క్ అయిందో లేదో కూడా చెక్ చేద్దాం. కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఇస్ ఎ ఫైల్. ఫైన్ అండి, మనకు కావాల్సిన ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు నేను చేయాల్సిన థింగ్ ఏంటి అని అంటే, ఈ కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ కూడా రన్ చేయండి. లెట్ మీ, వేర్ ఇస్ దిస్, ఇక్కడ నుంచి రన్ చేద్దాం. ఇవన్నీ మనకు అవుట్పుట్ దగ్గరగా వచ్చినాయి, ఇలా వచ్చిందండి. సో కాంటాక్ట్ పేజ్ అయితే హారిబుల్ గా ఉంది కదా. గూగుల్ డిజైన్ ఎవరు చేస్తారు అసలు, గూగుల్ మ్యాప్ ఏది? నేను గూగుల్ మ్యాప్ కూడా అడిగాను కదా గూగుల్ మ్యాప్ లో. సో కొంతవరకు చేయగలిగిందండి, నాట్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు మనం దీనికి చెప్పాలి ఏమని, బాబు నువ్వు డిజైన్ చేసింది ఇలా నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు అని చెప్పేసి వీ హ్యావ్ టు సే టు ఇట్ అండి, అని మనం చెప్పాలి. ఓకేనా, ఒక పని చేస్తాం. ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి 4 ఫైల్స్ మళ్ళీ నేను రీఅప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా, రైట్, ఫైల్ పాత్ కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ అయితే మనకి నచ్చినట్టుగా వర్క్ చేయించాలి. అల్టిమేట్ గా సిఎస్ఎస్ ఏమైనా ఇచ్చాడా చూడండి. సిఎస్ఎస్ ఇక్కడ ఇచ్చాడండి, మనం సిఎస్ఎస్ తీసుకోలేదు.
ఈ సిఎస్ఎస్ ని కాపీ లిస్ట్ చేసి మనం ఎక్కడ పెట్టుకోవాలి కొంతవరకు. రైట్, సిఎస్ఎస్ ఇచ్చాడు, సిఎస్ఎస్ అప్లై చేసి అప్పుడు చూద్దాం. మనం సిఎస్ఎస్ ఇంతకుముందు అప్లై చేయలే, నేను ఇంకా సిఎస్ఎస్ ఇవ్వలేదేమో అనుకున్నాను. సిఎస్ఎస్ ఇచ్చాడు. మీ ఎగ్జిస్టింగ్ సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేయండి. ఎక్కడ ఉంది ఇది? మనకి సిఎస్ఎస్ లో స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఉంది. ఒక పని చేయండి, ఎగ్జిస్టింగ్ ఏం డిస్టర్బ్ చేయకుండా లాస్ట్ లో పెట్టేసేయండి. ఇది జనరేట్ చేసింది ఇది కదా, ఇక్కడ పెట్టి లాస్ట్ లో పెట్టేసి సిఎస్ఎస్ కూడా ఆడే రాశాడు. సో నేను ఇప్పుడు ఒకసారి వెళ్ళేసి ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఇంతకుముందు ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఎలా వచ్చిందో చూడు. సూపర్ గా ఉంది కదా, అసలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెస్ట్ గా వచ్చిందా? రైట్. ఇది అవర్ సర్వీసెస్, ఇంకా బాగుంది ఇది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా వచ్చింది డిజైన్. ఐకాన్స్ వాడాడు. అలానే కెరియర్ సెక్షన్ కి వెళ్దాం. కెరియర్ సెక్షన్ కూడా చాలా బాగా వచ్చింది. అలానే మనకి కాంటాక్టర్స్ కి వెళ్తే కాంటాక్టర్స్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనం మ్యాప్ అనేది మనం పెట్టుకోవాలండి, మ్యాప్ పెట్టాలి. ఇక్కడ కొన్ని పేజెస్ లో వాడు ఫోటో అనేది ఇవ్వాల, మనకి ఫోటోని మనం యాడ్ చేసుకోవాలి. సో వాడు ఏం చెప్తున్నాడంటే ఫోటో సేమే కదా, మళ్ళీ నేను రాయటం ఎందుకు అంటే ఏఐ టూల్కి అది కూడా తెలిసిపోతుంది. సో ఫోటో సేమ్ అయినప్పుడు వై షుడ్ ఐ రైట్ ద ఫోటో అగైన్? సో ఇది మనకి మొత్తం కోడ్ కాపీ కాలేదండి. కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ లో కొంత కోడ్ మాత్రమే కాపీ అయ్యింది. ఒక పని చేయండి, కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ కోడ్ ఈస్ నాట్ కాపీడ్ ఆల్ వెల్. ఓకే, లెట్ మీ రీకాపీ ద సేమ్, పేస్ట్ ఇట్. అలానే ఇక్కడ మనకి ఫోటో సేమ్ యాజ్ అన్నాడు కాబట్టి ఫోటో కాపీ చేసుకొని ఇక్కడ మనం ఫోటో యాడ్ చేసుకోవాలి. రైట్. సో ఇప్పుడు వాట్ వీ డిడ్ అండి, ఏఐ టూల్ ఉపయోగించి అసలు ఇదే డిజైన్ మనకి 4 రోజులు చేసాం. హోమ్ పేజ్ ఇది 4 days, రోజుకి ఒక సెక్షన్ చేసాం. ఒక రోజు హెడర్, ఒక రోజు బ్యానర్, ఒక రోజు సర్వీసెస్ అండ్ ఫీచర్స్, లాస్ట్ సెషన్ లో మనము ఫోటో చేయడం. అది కూడా ఫోటో తర్వాత మనము గూగుల్ ఫాంట్స్, ఫాంట్ అవసరం ఐకాన్స్ యాడ్ చేసాం. ఇవి చేయటానికి మీకు ఎంత టైం పట్టింది? హౌ మచ్ టైం ఇట్ టేక్ అండి? అసలు ఏమన్నా మనం చేసామా? నథింగ్ కదా. గూగుల్ మ్యాప్ కూడా ఏదో లోడ్ అయింది అక్కడ, ఆబ్వియస్గా అది ఆటోమేటిక్ గా. నేను అందులో ఇచ్చింది ఎస్ఆర్ నగర్ అంటే ఆ ఎస్ఆర్ నగర్ మ్యాప్ తీసుకుంది. వెరీ నైస్, బాగుంది ఇది. ఇప్పుడు మీరు చూడండి ఇంకా ఎలా ఉంది. ఈ ఫోటో ఇవంతా కూడా మనం మార్చేసాము. సో మీరు ఒకసారి ఆ మార్చిన ఫోటోని మార్చినట్టుగా పెట్టండి. సో ఫోటో కూడా అప్డేట్ అయిపోయింది మనకి ప్రతి పేజ్ లో కూడా. ఎవ్రీ పేజ్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్. సో అల్టిమేట్ గోల్ ఏంటి ఇక్కడ అంటే మనం దీన్ని ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతాం. ఇప్పుడు మీకు రియల్ టైమ్ లో కూడా చూడండి, మాక్సిమము మీరు చేసేది హోమ్ పేజే. హోమ్ పేజ్ ఒకటే బాగుండాలి. మీకు హోమ్ పేజ్ ఒక లుక్ అండ్ ఫీల్ కనుక బాగుంటే అల్టిమేట్ గా ఇట్ విల్ వెరీ నైస్ అండి. కస్టమర్ లోపలికి వెళ్ళి కూడా అంతగా చూడదు. సో తర్వాత అబౌట్ పేజ్ చూస్తున్నాం. సో తర్వాత ఈ పేజ్ తర్వాత ఇంకొక పేజ్ తర్వాత ఇంకొక పేజ్, ఇలా మనం ఇవన్నీ మనం చూడాలి. సో ఇక్కడ హోమ్ పేజ్ లో ఒకసారి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో లింక్స్ అప్డేట్ కావాలంటున్నాయి. ఒకసారి మీరు చూసినట్లయితే ఇవి లింక్స్, ఈ లింక్స్ అప్డేట్ కావాలన్నా అప్డేట్ చేయండి. అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్, అలానే ఇది సర్వీసెస్ డాట్ హెచ్టిఎంఎల్, ఆల్రెడీ అక్కడ ఉన్నాయి, కాపీ పేస్ట్ చేసుకున్న సరిపోద్ది. కెరియర్స్ డాట్ హెచ్టిఎంఎల్, ఇంకోటి కాంటాక్ట్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు చెప్పండి, మీరు ఏది కావాలన్నా కూడా మీరు చేయొచ్చండి. రైట్, ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే సో పేజెస్ అంటే అప్డేట్ అయ్యాయి. హోమ్ పేజ్ మనం నావిగేట్ ఒక వెబ్సైట్ అయిపోయింది మనం చూసారా. ఆ, మనకి ఒక హోమ్ పేజ్ చేయడానికి మనకి ఇన్ని రోజులు టైం పట్టింది. ఒక ఇన్నర్ పేజెస్ చేయడానికి జస్ట్ ఏఐ టూల్ని ఉపయోగించి మన యొక్క డిజైన్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ఇలా చేయగలిగాం. ఇక్కడ ఇంకా కొంత లైన్ హైట్ కనుక యాడ్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, లైన్ హైట్ అనేది. సో ఇక్కడ కూడా లైన్ హైట్ కొంచెం ఉంటే బాగుంటుంది. అప్పుడు చూడండి, ఈ లైన్ హైట్ ఇవ్వాల. ఇప్పుడు లైన్ హైట్ ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ సెక్షన్ కి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టాను. ఈ సెక్షన్ యొక్క పేరెంట్ ఎవరు? సెక్షన్ జాబ్స్ ఉందా? ఈ జాబ్స్ కి మీరు కనుక లైన్ హైట్ ఒకసారి, ఇప్పుడు మీరు సిఎస్ఎస్ లోకి వెళ్తే మీకు జాబ్స్ అనే సిఎస్ఎస్ వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ మీరు చెక్ చేసినట్లు ఇది జాబ్స్, ఇదిగోండి ఇక్కడ ఉంది జాబ్స్. ఇక్కడ నేను ఒక ప్రాపర్టీ రాసిన ఏమని, లైన్ హైట్ వచ్చేసి ఒక 24 పిక్సెల్స్ రాసా. అసలు జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి. నేను చెప్పాను ఏఐ టూల్స్ అనేవి 100% రాయవు, ఎంతో కొంత మిస్ చేస్తాయి. ఆ మిస్ చేసిన దాన్ని మనం చేయగలగాలి. ఇప్పుడు లైన్ హైట్ అప్లై అయింది చూడండి.
కొంతవరకు లైన్ హైట్ బాగుంది. ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాను అనుకుంటే యూ ప్రొవైడ్ దిస్ యాజ్ 30 పిక్సెల్స్ లైన్ హైట్ ఇవ్వండి. దట్స్ ఫైన్. సో మీరు 30 పిక్సెల్స్ లైన్ హైట్ కనుక ఇస్తే సో లైన్ హైట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది జాబ్స్ లో. మళ్ళీ దీంట్లో లైన్ హైట్ ఇవ్వాల నేను ఓన్లీ జాబ్ సెక్షన్ కే ఇచ్చాను. సో కాబట్టి ఏఐ టూల్స్ జనరేట్ చేయటమే కాదు, దాన్ని మనము అనలైసిస్ చేయటం కూడా ఇంపార్టెంట్ థింగే మనకి. సో కాబట్టి ఇది కాంటాక్ట్ కార్డ్. ఈ కాంటాక్ట్ కార్డ్ ఎక్కడ ఉందో చూడండి. దీనికి కూడా కొంత లైన్ హైట్ ఇద్దాం. కాంటాక్ట్ కార్డ్, రైట్. సో సారీ, మీ యొక్క ఫైల్లోకి వెళ్ళండి. కాంటాక్ట్ కార్డ్, కాంటాక్ట్ ఫామ్ ఉంది, కాంటాక్ట్ కార్డ్ ఇది. సో దీనికి లైన్ హైట్ ఇస్తుంది, కొత్త లైన్ హైట్, లైన్ హైట్. దీనికి కూడా సేమ్ 30 పిక్సెల్స్ లైన్ హైట్ ఇచ్చాడు. అంటే అల్టిమేట్ గా మీరు చేయటమే కాదు, అది దానికి తగ్గట్టుగా కూడా రావాలి మనకి. అది ఇంపార్టెంట్ యాక్చువల్ గా. లైన్ హైట్ అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదు? కాంటాక్ట్ కార్డ్ కి కాంటాక్ట్ కార్డ్. సో ఈజ్ ఇట్ సేవ్డ్? దిస్ ఈస్ కాంటాక్ట్ కార్డ్. కాంటాక్ట్ కార్డ్ హెచ్, ఓ సారీ, మనం కాంటాక్ట్ కార్డ్ కి అప్లై చేయాలి. ఇది కాంటాక్ట్ లో ఉంది. కాంటాక్ట్ ర్యాప్, దీనికి అప్లై చేసి చూడండి ఒకసారి. లైన్ హైట్ 30 పిక్సెల్స్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే అప్లై అయింది. అంటే ఎక్కడ ఒక పేరెంట్ ఎలిమెంట్ కి అప్లై చేస్తే ఆబ్వియస్ గా అది లుక్ అండ్. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళాలనుకున్నా, లేకపోతే ఇంక మీరు ఏదైనా చేయాలనుకున్నా కూడా మీరు చేయొచ్చండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ట్రై టు గెట్ ద థింగ్స్ క్లియర్. సో అల్టిమేట్ గా మనకి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నాను కదా, అందుకని నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేస్తే 10-15 నిమిషాలు అయిపోయేది కదా టాస్క్ మొత్తం కూడా. సో కాబట్టి ఏఐని ఉపయోగించి ఎంత ఫాస్ట్ గా మనం చేయొచ్చు అనేది ఇక్కడ అల్టిమేట్ గోల్. ఇప్పుడు ఇక్కడ సైన్ అప్ ఫామ్ ఉంది, సైన్ అప్ ఉంది. ఆ సైన్ అప్ కొట్టినప్పుడు నాకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవ్వాలి, లాగిన్ ఫామ్ ఓపెన్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు నేను ఏ టూల్ని అడుగుతా. సో డిజైన్, ప్లీజ్ డిజైన్ 2 more pages అని అడుగుతున్నా. ప్లీజ్ డిజైన్ 2 more pages. ఏంటి ఆ 2 more pages అండి? సో వన్ ఈజ్ signup.html, sign up అండ్ సైన్ ఇన్, SIGN, సైన్ ఇన్ పేజెస్. ఈ 2 పేజెస్ అడుగుతున్నా. సో ప్లీజ్ డిజైన్ 2 more pages, సైన్ ఇన్ అండ్ సైన్ అప్. ఆల్రెడీ మన సైన్ అప్ లింక్ ఉంది. సో సైన్ అప్ లింక్ కి నేను ఇంకా అంతకంటే ఎక్స్ట్రా కూడా ఏం రాయలేదండి. ఆ సైన్ ఇన్ పేజ్ లో ఏం ఫీల్డ్స్ ఉండాలి? యూజర్ నేమ్, ఈమెయిల్ ఏవో ఉంటుంది. ఈ సైన్ అప్ పేజ్ లో ఏం ఫీల్డ్స్ కావాలనేది కూడా నేను మెన్షన్ చేయాలి. అంటే యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, మొబైల్, రైట్, ఇలా కావాలి కదా. ఇది చూద్దాం అసలు ఏం క్రియేట్ చేసిందో చూడండి. లేదు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సైన్ అప్ పేజ్ లో నాకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, మొబైల్, కన్ఫర్మ్ పాస్వర్డ్, స్టేట్, సిటీ, అడ్రస్ అన్నీ కావాలనుకుంటే ఆ ఫీల్డ్స్ అన్ని నువ్వు మెన్షన్ చేస్తే ఆ ఫీల్డ్స్ తోటి ఇది క్రియేట్ చేస్తాం. చూడండి పర్ఫెక్ట్ అంట ఇది. ఇప్పుడు 2 న్యూ పేజెస్ ని మనం క్రియేట్ చేయబోతుంది. ఒకటి సైన్ అప్, ఇంకోటి సైన్ ఇన్. ఆ 2 పేజెస్ ని ఇక్కడ క్రియేట్ చేస్తాం. సో లెట్ మీ సేవ్ ద ఫైల్. signup.html. నెక్స్ట్ ఇంకొక ఫైల్ ఉంది కదా మనకి. సారీ, లెట్ మీ సేవ్ ద ఫైల్. signin.html, రైట్. ఈ 2 ఫైల్స్ మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు ఈ 2 ఫైల్స్ ని కూడా మనం అక్కడ లింక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన యొక్క హెడర్ ఫోల్డర్ కి ప్రతి దగ్గర. ఇప్పుడు హోమ్ పేజ్ లోనే ఇస్తున్నాను. హోమ్ పేజ్ హెడర్ కి వెళ్తే మీకు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇంకొక పేజ్ కూడా పెడుతున్నాను, సైన్ ఇన్ అంటే. లెట్ మీ మేక్ దిస్ సైన్ ఇన్. ఇది అన్ని పేజెస్ లో మీరు యాడ్ చేసుకోండి. అయితే ఇక్కడ లింక్ కూడా పెట్టాలి కదా, ఈలోపు అది జనరేట్ చేస్తూ ఉంటుంది. లెట్ us అప్డేట్ దిస్ signup.html. అలానే ఇది signin.html, sign in.html. ఈ 2 లింక్స్ ఇప్పుడు మీరు ప్రతి పేజ్ లో కూడా అప్డేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇండెక్స్ అయిపోయింది. హోమ్ లోకి టాప్ వెళ్ళండి. టాప్ లో ఈ రెండింటిని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, దెన్ సేవ్ ద ఫైల్స్. అలానే services.html లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా మీరు దీన్ని అప్డేట్ చేయండి. ఫైన్, సేవ్. రండి మళ్ళా. సేవ్. అన్నిట్లో నేను అప్డేట్ చేస్తాను, తప్పదు. కొంత వర్క్ అయితే మనం చేయాల్సి వస్తుంది. ఓకే, కొంత వర్క్ అయితే మనం చేయాల్సి వస్తుంది. 100% అది మనకి ఫస్ట్ ఆ థాట్ రాలేదండి, ఇప్పుడు వచ్చింది ఆ థాట్ మనకి ఇలా కావాలని. సో కాబట్టి తప్పదు.
ఇదేంటి ఇప్పుడు మనకి జనరేట్ అయిపోయిందా ఫైల్? పర్ఫెక్ట్. జనరేట్ అయిపోయిందండి. లెట్ మీ కాపీ దిస్ ఫైల్. ఇట్ ఇది సైన్అప్ డాట్ హెచ్టిఎంఎల్. కాపీ ద కోడ్ అండ్ సైన్అప్ డాట్ హెచ్టిఎంఎల్ లో పేస్ట్ చేయండి. సో యూ కెన్ పేస్ట్ ద కోడ్ హియర్ సైన్అప్ డాట్ హెచ్టిఎంఎల్. డన్. సో నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ సైన్ ఇన్ డాట్ హెచ్టిఎంఎల్. ఈ ఫైల్ జనరేట్ అవుతుంది ఇంకా. ఈలోపు మనం అవుట్పుట్ చూద్దాం ఒకసారి ఎలా జనరేట్ అయింది ఏంటి అనేది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సైన్ అప్ కనుక క్లిక్ చేసినట్లయితే సైన్ అప్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ కుడ్ నాట్ బి ఫౌండ్ ఆర్ యాక్సెస్ ఫైల్ నాట్ ఫౌండ్ అంటండి. సైన్ అప్ డాట్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఫోల్డర్ లో సేవ్ అయిందండి. రాంగ్ గా సేవ్ అయింది ఈ ఫైల్. లెట్ మీ రీసేవ్ దిస్. ఎక్కడ సేవ్ అవ్వాలంటే ఇది మనకి స్కూల్ ఫోల్డర్ లో సేవ్ అవ్వాలి. స్కూల్లో కాకుండా సిఎస్ఎస్ ఫోల్డర్ లో సేవ్ అయ్యింది. మనం ఏమో ఫైల్ ఒక దగ్గర సేవ్ చేసాము, రన్ చేసేదాము ఇంకో దగ్గర నుంచి మనం రన్ చేస్తాం. అది మిస్టేక్. ఇది కూడా సేమ్ రీసేవ్ చేస్తున్నాను. ఇట్ షుడ్ బి అవైలబుల్ ఇన్సైడ్ ద స్కూల్ ఫోల్డర్ సైన్ ఇన్ డాట్ హెచ్టిఎంఎల్. ఫైన్. సో ఇప్పుడు ఒకసారి మనం కనుక రిఫ్రెష్ చేసినట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వచ్చింది. చూడండి ఇక్కడ ఫుల్ నేమ్, మొబైల్, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇంతవరకు ఇచ్చాడు. ఇంకా నాకు ఇవి వద్దు, నాకు ఇంకా స్లిమ్ కావాలి అని అనుకుంటే నువ్వు అడగచ్చండి. యూ కెన్ ఆస్క్ ద ఏఐ టూల్. నాకు ఇవే కాదు, నాకు ఇవి కూడా కావాలి ఇక్కడికి వెళ్తే ఇంకా మీరు ఏమేమి ఫీల్డ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు జస్ట్ యూ కెన్ ఆస్క్ ద ఏఐ టూల్. రైట్. ఏఐ టూల్ కనుక వెళ్తే చాలా బాగా వచ్చిందండి మనకి. ఇది డిజైన్ కూడా ఇన్నర్ పేజెస్ డిజైన్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు సైన్ ఇన్ మనకి జనరేట్ చేస్తుంది. ఒకసారి ఇంకా మనం చూద్దాం. అయిపోయిందా సైన్ ఇన్ పేజ్ మనకి? సైన్ ఇన్ అయిపోయింది. దానికి సంబంధించిన సిఎస్ఎస్ కూడా ఇచ్చింది. రైట్. ఒకసారి సైన్ ఇన్ డాట్ హెచ్టిఎంఎల్. సో మీ వర్క్స్ ని మీరు ఎంత మీ ఇప్పుడు ఇది ఏంటంటే అల్టిమేట్ గా మీ ఐడియా, మీ విజన్, నాకు ఇలా కావాలి, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నువ్వు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏఐ టూల్స్ కూడా మనకి అంత బాగా మనకి కోడ్ ఇవ్వగలుగుతాయి. సో ఇది ఆ యొక్క సిఎస్ఎస్. రైట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. మనకి 2 పేజెస్ రెడీ అయినాయి. సో చూడండి. ఇలా వచ్చిందండి. డిజైన్ అనేది ఇలా చేస్తుంది అది. ఇప్పుడు సైన్ ఇన్ ఎలా వచ్చింది మనకి? సైన్ ఇన్ డాట్ హెచ్టిఎంఎల్కి వస్తే జస్ట్ ఈమెయిల్ ఆర్ మొబైల్, వెరీ నైస్, పాస్వర్డ్ అండ్ రిమెంబర్ మీ అండ్ సైన్ ఇన్. క్రియేట్ అకౌంట్ కావాలంటే ఇది క్లిక్ చేస్తే మళ్ళీ మనకి క్రియేట్ అకౌంట్ పేజ్కి వస్తుంది. సో చాలా పర్ఫెక్ట్ గా ఇది మనకి పేజెస్ ని క్రియేట్ చేయగలిగింది. సైన్ ఇన్ ఉంది. సైన్ ఇన్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ సైన్ అప్ వచ్చింది. సైన్ అప్ కొట్టి సైన్ అప్కి వెళ్తాను. చూడండి ఆల్టర్నేటివ్ లింక్స్ పెట్టింది అది ఆటోమేటిక్. ఈ లింక్స్ నేను అప్డేట్ చేయలే. ఈ 2 పేజెస్ లో లింక్స్ నేను అప్డేట్ చేయలేదు. ఆల్టర్నేటివ్ గా మనకి లింక్స్ ఇలా వచ్చినాయి. అల్టిమేట్ గా ఇక్కడ ఏఐ టూల్స్ ఏం చేస్తున్నాయి? సో దే ఆర్ డూయింగ్ అవర్ వర్క్. మన వర్క్స్ అవి ఫినిష్ చేస్తున్నాయి. సో అల్టిమేట్ గా ఇది మనం చేయాలి అని అనుకుంటే ఇప్పుడు ఎన్ని పేజెస్ చేశాను నేను? అరౌండ్ 6 పేజెస్ చేశాను. అబౌట్ సర్వీసెస్, కెరియర్స్, కాంటాక్ట్, సైన్ ఇన్ అండ్ సైన్ అప్. ఈ 6 పేజెస్ నేను డిజైన్ చేయాలి, రెస్పాన్స్ చేయాలంటే నాకు అరౌండ్ 6 డేస్ పట్టిద్దా? 100% 6 డేస్ పట్టింది. సో కాకపోతే మనకి ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ హోమ్ పేజ్ ని ఎలా చేయాలో చూసామో, మనం స్టెప్ బై స్టెప్ చాలా స్లోగా వచ్చాము. మనం ఏం చేసాం హోమ్ పేజ్ అనేది. నౌ ఇప్పుడు ఏంటి మన గోల్ అల్టిమేట్ గా అంటే ఇన్నర్ పేజెస్ కూడా ఇంపార్టెంట్. సైట్ చేయటమే కాదు, ఇంతకుముందు ఇన్నర్ పేజెస్ కూడా మేమే చేసేవాళ్ళం. ఏ టూల్స్ వాడలా, మేమే చేసాం. అయితే ఒకటి లేక 2 ఇన్నర్ పేజెస్ చెప్పేవాళ్ళం. అబౌట్, కాంటాక్ట్ చెప్పేసి మిగతాది మీరు చేసుకోండి అని చెప్పేవాళ్ళం మీకు నచ్చిన విధంగా. ఇప్పుడు అబౌట్ పేజ్ ఇలా తీసుకుందాం. మీరు ఇంకొక వెబ్సైట్కి వెళ్ళి నాకు అబౌట్ పేజ్ ఇలా వద్దు, ఇలా కావాలి అని మీరు చెప్తే ఏ టూల్ క్రియేట్ చేస్తుందండి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నా అంటే గూగుల్కి వెళ్తున్నాం. గూగుల్లో అబౌట్ పేజ్ ఉంది కదా, ఆ అబౌట్ పేజ్ లాగా నాకు కూడా అబౌట్ పేజ్ కావాలి అని చెప్పేసి నేను అడుగుతాను. ఇదిగోండి ఇక్కడ అబౌట్ ఉంది. ఇది వాళ్ళ యొక్క అబౌట్ పేజ్. ఓకేనా? సో ఈ అబౌట్ పేజ్ ఎలా అయితే ఉందో నాకు కూడా అలానే కావాలి అని ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఈ స్క్రీన్ షాట్ తీసి దానికి కనుక ఇస్తే ఇలా నీట్ గా డిజైన్ చేసేస్తుంది. సో అల్టిమేట్ గా ఏఐ టూల్స్ ని ఉపయోగించి మనం మన వర్క్ ని ఎంత ఫాస్ట్ గా చేసుకోవాలి. ఈ రోజు ఇంటర్వ్యూస్ లో అడిగే క్వశ్చన్ కూడా ఉంది. ఏంటది? మీకు ఏఐ టూల్స్ వాడటం వచ్చా? ఏఐ టూల్స్ ని మీరు మీ వర్క్ లో ఎలా వాడుతున్నారు? మీ వర్క్ లో వాడి మీ వర్క్స్ ని ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేయగలుగుతున్నారు? ఈ క్వశ్చన్ కూడా మీకు ఇంటర్వ్యూస్ లో ఉంటది ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. రైట్. డెఫినెట్ గా. ఎందుకంటే ఇది అంతా కూడా బయట మార్కెట్ మొత్తం కూడా ఏఐ టూల్స్ మీద నడుస్తుంది కాబట్టి 100% మీకు తెలియాలండి. అంటే మీరు అంటే డెవలప్మెంట్ కోడింగ్ నేర్చుకోవడమే కాదు, కోడింగ్ రాయటము తెలియాలి.
అదేవిధంగా ఏఐ టూల్స్ ఉపయోగించి ఎలా కోడ్ చేయాలో కూడా మీకు తెలియాలి. ఇది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద సెషన్ అండి. రైట్? సో మనము రేపటి సెషన్‌లో నేను ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ సీఎస్ఎస్ వేరియబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను. సో ఆ వేరియబుల్స్ కాన్సెప్ట్ రేపు మార్నింగే ఉంటదండి సెషన్. మార్నింగ్ 9కి ఉంటది సెషన్ యాజ్ ఇట్ ఈజ్. సో సీఎస్ఎస్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ చేద్దాం రేపు సెషన్‌లో.